పారిశ్రామిక ఉష్ణ విద్యుదీకరణ అలాగే కాన్సంట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీల గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాల క్విక్ సమ్మరీ ఇది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ఎప్పుడూ దిగుమతుల మీదే ఆధారపడకుండా మన భారతదేశం థర్మల్ స్వయం సమృద్ధి సాధించి భవిష్యత్తులో మన పరిశ్రమల్ని ఎలా సేఫ్ చేసుకోబోతోందో ఈ ఆర్టికల్స్ భలే వివరంగా చెప్తున్నాయి. సరే, మొదటి విషయానికొస్తే మన దేశం మొత్తం శక్తి వినియోగంలో 25% పారిశ్రామిక ఉష్ణ అవసరాలకే పోతోంది. అది ఎక్కువగా శిలాజ ఇంధనాల వల్లే. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటంటే కాన్సంట్రేటెడ్ సోలార్ థర్మల్ లేదా సిఎస్టీ. ఇది మామూలు సోలార్ ప్యానెల్స్ లాగా కరెంటుని ఇవ్వదు. చిన్నప్పుడు మనం భూతద్దం వాడి సూర్యరశ్మితో కాగితాన్ని కాల్చేవాళ్లం కదా, అచ్చం అలాగే పెద్ద పెద్ద అద్దాలతో ఎండను ఒకే చోట కేంద్రీకరించి ఏకంగా 1000 డిగ్రీల పైనే వేడిని పుట్టిస్తోంది. ఆ వచ్చిన వేడిని స్టోర్ చేసుకుంటే రాత్రిపూట కూడా ఇండస్ట్రీస్ ఆగకుండా రన్ అవుతాయి. ఇక రెండవది, బొగ్గు వాడకం ఆపడం బాగానే ఉంది, కానీ కొత్త యంత్రాలకి అయ్యే భారీ ఖర్చు సంగతేంటనిపిస్తోందా? సరిగ్గా ఇక్కడే నేషనల్ థర్మల్ పాలసీ ఎంట్రీ ఇస్తోంది. కంపెనీల భారం తగ్గించడానికి ప్రభుత్వం క్యాపిటల్ సబ్సిడీలు, తక్కువ వడ్డీకి లోన్లు, అలాగే ప్రత్యేక గ్రీన్ టారిఫ్ కింద చాలా తక్కువ రేటుకే కరెంటిస్తూ ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. చివరిగా ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. అవును, మీరు విన్నది నిజమే. కాలుష్యం తగ్గించినందుకు కంపెనీలకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందన్నమాట. ప్రభుత్వం పెట్టిన లిమిట్ కంటే తక్కువ కాలుష్యం చేస్తే వాళ్లకి కార్బన్ క్రెడిట్స్ వస్తాయి. వాటిని మార్కెట్లో అమ్ముకుని కొత్త యంత్రాల కోసం పెట్టిన పెట్టుబడిని చాలా ఈజీగా వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఆ పాతకాలపు బొగ్గు బాయిలర్లను పక్కన పెట్టి సూర్యరశ్మిని వాడుకుంటే మన పరిశ్రమలు పర్యావరణాన్ని కాపాడటమే కాదు, తమ ఇంధన భద్రతను కూడా పక్కాగా సొంతం చేసుకుంటాయి.